పవన్ కళ్యాణ్ అనేది అదొక పార్టీ, ఆ పార్టీ ఒక ఐడియాలజీతో ఏర్పడింది అని నేను అనుకోవడంలా. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ. చంద్రబాబు నాయుడు యొక్క కళ్ళలో ఆనందం చూసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలని ఏర్పడిన పార్టీ అనేది నా భావన. కానీ లోకేష్ ముఖ్యమంత్రిని చేయడానికి ఏర్పడ్డ పార్టీ కాదు కదా పోనీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలనేది ఇంటిలో నుంచి ప్రెషర్ అమితంగా ఉంది. దాన్ని తట్టుకుని నిలబడే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. అంటే నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా. సో లేరు. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం, తర్వాత పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే సంస్థని కలుసుకోవటం, అక్కడ చాలా పావులు కదపటం, చాలా రకాలైనటువంటి చర్చలు జరిగాయి. అంత లోతైనటువంటి సమాచారం నేను చెప్పలేను కానీ, బట్ వన్ థింగ్ ఈస్ ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా లోకేష్ బెటర్ కదా అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారన్నది. బీజేపీ వల్ల కాదు సార్, బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా సార్. చంద్రబాబు నాయుడు గారి పైన లేకపోవచ్చు, నేను అగ్రీ చేస్తా, టీడీపీ వాళ్ళు కూడా అగ్రీ చేస్తా. దాన్ని కూటమిని కలిపింది పవన్ కళ్యాణ్ తుఫాన్ అని మోడీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి చాలా పెద్ద ఎలివేషన్స్ ఇచ్చారు. అటువంటి పవన్ కళ్యాణ్ ప్లేస్ లోకి నారా లోకేష్ ఎలా వస్తారు? ఇప్పుడు 135 సీట్లున్న పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు కానీ 20 సీట్లున్న వాడు ముఖ్యమంత్రి అవ్వలేడు కదా. కాడు, కానీ నెక్స్ట్ టైం కైనా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంది. అవును, ఎలా నెక్స్ట్ టైం అయినా ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మీరు చూసినప్పుడు 5%, 5.8, తర్వాత 6.8 వచ్చాయి. అలాగే వాళ్ళకి వచ్చినటువంటి సీట్స్ కూడా ఒక కాంబినేషన్ లో వచ్చాయి, స్వతంత్రంగా తెచ్చుకోలేరు. అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోతాడు అని మరి వాళ్ళు అనుకున్నారేమో కానీ, నాకున్న సమాచారం ప్రకారం బీజేపీ అనుకోలేదు, టీడీపీ అసలు అనుకోలేదు. ప్లస్ ఇండిపెండెంట్ గా 135 సీట్స్ తో హాఫ్ మార్క్ బయట ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు సీఎంలు అవుతారు కానీ పక్కనున్న పార్టీకి సీఎం ఎట్లా ఇస్తారు? కానీ చంద్రబాబు తర్వాత అయినా పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళన్నా ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది కాపులు బలంగా కోరుకుంటున్న మాట. ఎన్నికల ముందు కూడా జోగయ్య వాళ్ళు మాట్లాడారు, లేఖలు రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి అవుతే కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా అంటే కాపుల్లో అన్రెస్ట్ రాదు? ఇప్పుడు కాపు కమ్యూనిటీ కంప్లీట్ గా మా వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక తపనతో, ఒక కసితో పనిచేశారు. అనేక మంది జనసేన వాళ్ళు లీడర్స్ నాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ రోజుకి వాళ్ళలో ఉన్న అసంతృప్తి అదే. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని మేము కష్టపడి పనిచేస్తే 15 సంవత్సరాలు ఆ పార్టీ ఉంటది, వాళ్లే ముఖ్యమంత్రిగా ఉంటారని ఇతను చెప్తాడేంటి? ఇక ఇలాంటప్పుడు మేము అక్కడ ఎందుకు ఉండాలి, దేనికోసం ఉండాలి, మేము అంటే మా కళ నెరవేరదు అని క్లారిటీ వచ్చేసినాక మాకెందుకు ఈ పార్టీ అనే భావన భయంకరమైన చర్చ జరుగుతుంది జనసేనలో. చాలా మంది బయటకు వచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇన్ని రకాలైనటువంటి విషయాలు, సమాచారాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా లోకేష్ అనే వ్యక్తి ప్రధానమంత్రితో, సరే అక్కడ జరిగినటువంటి సంభాషణ మాటల గురించి నేను బయట చెప్పను, బట్ ఒక సయోధ్య అనేది జరిగింది, క్లియరెన్స్ అనేది ఇచ్చారు. ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు జరిగిన సీక్వెన్స్ ఆఫ్ మీటింగ్స్ చూస్తే హౌ మచ్ ప్రిఫరెన్స్ హీఈస్ గివింగ్ టు లోకేష్ అనేది మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా అది కనపడుతుంది. డయాసుల్లో పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి లోకేష్ ని మోదీ దగ్గర తీసుకోవడం, ఆ క్లోజ్నెస్ కనపడుతుంది, తెలుస్తుంది గతంలో ఎప్పుడు లేనిది.